హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. బోటీ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. అంటే బోటితో రకరకాల కర్రీస్ చేసుకోవచ్చు కదా. నేను కూడా చాలా రకాల వండుతాను. చాలామంది కూడా అడిగారు బోటి క్లీనింగ్ చూపించమని. నేను ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడు కానీ లేదా ఎవరైనా వచ్చినప్పుడు కానీ క్లీన్ చేయిస్తాను. ఈరోజు మా కలీగ్ వచ్చింది. మేమిద్దరం ఒక్క ఆఫీస్లోనే వర్క్ చేస్తాము. తను బాగా క్లీన్ చేస్తుంది, కర్రీ కూడా బాగా వండుతుంది. బోటీని ఎంత క్లీన్ చేసినా నీసు వాసన వస్తుంది కదా. ఆ నీసు వాసన రాకుండా ఈజీగా, అంటే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తుంది తను. మనం కూడా నేర్చుకుందాం. ఇదిగోండి, నేను ఇక్కడ 1 kg బోటీ తీసుకున్నాను. దీంట్లో ఇంటెస్టైన్స్ అని, బొంత అని రకరకాల పార్ట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ ఈజీగా క్లీన్ చేయడం చూద్దాము. ఇదిగోండి, ఎంత నల్లగా అనిపిస్తున్నాయి ఇవన్నీ. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ పిండి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న ఏ పిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే జొన్న పిండి వేసుకుంటున్నాను. సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి. 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయ ఎందుకు వేస్తామంటే దాంట్లో ఉన్న నీసు వాసన పోవడానికి వేస్తాము. నిమ్మరసం, సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల బాగా క్లీన్ అవుతుంది. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఒక 5 నిమిషాలైనా బాగా పిసకాలి. ఎందుకంటే ఈ పేగుల్లో ఉన్నది కూడా అంతా పోవడానికి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక జాలి గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకుంటూ బాగా కడగాలి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా, చాలా వరకు క్లీన్ అయిపోయింది. దీన్ని వేరే గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు పోసుకోవాలి. బాగా మరిగించిన నీళ్ళు పోసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి. స్పూన్తో కలుపుకుందాము. నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి కదా. 1 నిమిషం కలిపిన తర్వాత ఇదిగో చూడండి, ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది. చూసారా? దీన్ని మేమైతే బొంత అంటాము. మీరేమంటారో కామెంట్ పెట్టండి. ఇలాంటివన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక జాలి గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకుంటూ కడగాలి. ఇదిగో చూడండి, ఎంత క్లీన్ అయిపోయిందో. నీట్గా కనిపిస్తుంది కదా. పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనం పిండి, నిమ్మరసం, సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. నీసు వాసన రాకుండా ఉంటుంది. మీరైతే ఎలా క్లీన్ చేస్తారో చెప్పండి. అన్నట్టు మా ఫ్రెండ్ పేరు చెప్పలేదు కదా, తన పేరు లత. ఇప్పుడు ఈ బోటితో మీకు కావాల్సిన కర్రీ ఏదైనా చేసుకోవచ్చు. బోటి ఫ్రై కానీ, బోటి చారు కానీ, లేదా టమాటా వేసి కర్రీ కానీ మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. నేను కూడా చాలా రెసిపీ చేశాను. మీకు ఏ రెసిపీ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో బోటి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.